దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన రక్షక, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. మీరు సర్వాధికారి ప్రభు, సర్వ సృష్టికర్తవు, సర్వజ్ఞాని అయి ఉన్నారు ప్రభు. మీకు వందనములు. మీరు ప్రేమ నమ్మకము కలిగిన దేవుడిగా ఉన్నారు. కృపా క్షమాపణ కలిగిన దేవుడై ఉన్నారు ప్రభా. మేము స్తుతించుచున్నాము. ఆదామునందు నేను మేమందరము ప్రభా మీకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారం అయి ఉన్నప్పటికీ ఆదామును మరియు ఆదాముతో పాటు ఉన్న మమ్మల్ని అందరినీ ఎవరిని నశింప చేయక ప్రభా మీ యొక్క మహాప్రేమ చేత మమ్మలను క్రీస్తు ద్వారా ప్రభా మమ్మలను నూతన సృష్టిగా చేశారు. ఆయనతో పాటు ప్రభా మమ్మల్ని బ్రతికించారు, లేవనెత్తారు. యేసు ప్రభుతో కూడా మమ్మల్ని సింహాసనాసీనులుగా చేశారు. మీ సొత్తైన జనాంగముగా చేసుకున్నటువంటి మీ ప్రేమ నమ్మకత్వం అంతటిని బట్టి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. మీతో కూడా మేము యుగ యుగములు సదాకాలం ప్రభా మీ రాజ్యంలో ఉన్నట్లు మమ్మలను ప్రభా సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారం కలిగినటువంటి సాతాను చేతుల నుంచి విమోచించి తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో మమ్మల్ని పారివారులుగా చేశారు. దీనంతటిని బట్టి తండ్రి మిమ్మల్ని మేము స్తుతించుతూ ఉన్నాము, మహింపరుస్తూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క రక్తం అందరి మీద మేము ప్రోక్షించుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో కూడా ఉండండి. అయినా మీ యొక్క వాక్యమును మేము ధ్యానించుటకును, దానికి లోబడుటకును కావలసిన జ్ఞానము, శక్తి మేము దేవుని రాజ్య పనిలో మేము ప్రభా మీ కొరకు బ్రతుకుటకును మాలో ఒక్కొక్కరిని ప్రభా మీ పాత్రలుగా వాడుకొనమని మీ నామానికి మా అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావం చెల్లించు. మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విషయములు మనము చూద్దామండి. అదేమంటే ఈ దినం నేనేమి వాక్యము చెప్పదలుచుకోలేదు. అయితే కొన్ని విషయములు అంటే రివిజన్ కావచ్చు, లేకపోతే అది ఒక ప్రతిదినము మన జీవితంలో చెక్ చేసుకోవలసినటువంటి కొన్ని పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అది నేను చేస్తా ఉన్నాను. నాకు ముందు కొంచెం నోట్స్ ఎట్లా రాసుకోవాలో కూడా తెలియదు. ఆ తర్వాత దేవుని ఆత్మ ద్వారా మరి కొంత నాకు మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. అంటే నాకంతా తెలిసిన కాదు, నేను దాన్ని అభ్యాసం చేస్తా ఉన్నాను. ఒకవేళ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ, ఎవరైనా ఒక్కరి కొరకు బహుశా ఈ దినము ఈ మాటలు చెప్తున్నానేమో నాకు తెలియదు. మిగతా వారందరికీ తెలిస్తే కనుక ఆ ఒక్కరి కొరకు మరి సమయాన్ని ఓర్చుకోనవలసిందిగా కోరుచున్నాను. అదేమిటంటే, మనము దేవుడు మనకు అనేకమైన విషయములు తెలియపరుస్తా ఉన్నారు. మరి వాక్య సత్యములను మనము పరిశుద్ధాత్మ వెలుగులో నేర్చుకుంటా ఉన్నాము. దీనిని వాక్యమును ఈ విధంగా నేర్చుకుంటా ఉన్నప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇంతకుముందు ఈ వాక్యం వినక ముందు మనం ఎట్లా ఉన్నాము, అప్పటికి ఇప్పటికీ మనలో మార్పు ఎలా ఉన్నది. మామూలుగా ఒక విషయం నేర్చుకుంటా ఉన్నప్పుడు మనం ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా మనకి మెథడాలజీలో వీటిలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం. ఇది విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యమైనది మాత్రము విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకుని రావాలను. అది అలాగే మనకు దేవుని వాక్యం నేర్చుకుంటా ఉన్నాము. నేర్చుకుంటా ఉన్నప్పుడు మన ప్రవర్తనలో ఏ విధంగా మార్పు వస్తూ ఉన్నది, ఏ విధంగా మార్పు వస్తుంది అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అందులో అనుమానం ఏమీ లేదు. ఆ మార్పు ఏ విధంగా ఉన్నది, ఈ దేవుని వాక్యము మనకు
జ్ఞానం ఇచ్చినప్పుడు అది 2 విధములుగా ఉంటది. ఒక విధముగా నేను ఇంత వాక్యం నేర్చుకున్నాను, నాకు అంత తెలుసు అనేటువంటి గర్వంలోనికి నడిచే పరిస్థితి ఉంటది. రెండవది ఆ వాక్యమును తగిన విధముగా లోబడి జీవించటము అనేది ఇంకొక విధానము. సాతాను గర్విష్టి. కాబట్టి ఆ గర్వము వచ్చినప్పుడు నష్టపోతాం. అదే లోబడతా ఉంటే యేసు ప్రభువులాగా మనము దినదినము మార్పు చెందుతాం. దేవుని వాక్యం ఇద్దరికే తెలుసు పూర్తిగా. ఒకటి యేసు ప్రభు వాక్యం అయి ఉన్నారు కాబట్టి ఆయనకు అంతా తెలుసు, ఆయనే అది. రెండవది సాతానుకు కూడా తెలుసు, వాడు జ్ఞానము కలిగిన వాడని మనకు యెహెజ్కేలు గ్రంథంలో కూడా తెలియపరిచారు అది. కాబట్టి సాతానికి వాక్యము తెలుసు, వాడి తెలివితేటలు, వాడి జ్ఞానం అంతా ఏంటంటే దేవునికి లోబడటానికి కాకుండా ఆ వాక్యమునకు విరోధముగా ఎట్లా జీవించాలో, ప్రవర్తించాలో వాడు చేస్తూ ఉంటాడు. వాడిని వెంబడించే వాడిని కూడా ఆ విధంగా చేస్తారు. అది కాబట్టి వాడికి అది నరకము. యేసు ప్రభు తండ్రి మాటను పూర్తిగా లోబడతా ఉన్నారు. ఆయన యొక్క గమ్యము తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వము. మనము వాక్యం నేర్చుకుంటూ ఏ విధానంలోకి వెళ్తున్నాం, జస్ట్ చెక్ లిస్ట్ అనమాట ఇది. నేను కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, మీరు వీలైతే రాసుకొనవచ్చు. మన జీవితంలో ప్రతిదినము ఈ యొక్క మెట్టుల్లో కూడా మనం వెళ్తున్నామా లేదా, ఈ స్టెప్స్ మనము వెళ్తున్నామా లేదా. నేను నా జీవితం నేను కొన్ని తీసుకున్న వాటిని నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. అది ఎందుకంటే మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి అనేది కూడా జస్ట్ మనం రివిజన్ నేర్చుకుంటున్నాము. ఏంటంటే రోజు నేర్చుకుంటున్నాము. పరీక్షలు కూడా మరి స్కూల్లో అయితే పిల్లలు పాఠాలు నేర్పుతారు, అది యూనిట్ టెస్ట్లు అని, తర్వాత మరి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అట్లా ఉంటాయి కదా. మరి మనకేమో ఊరికే నేర్చేసుకుంటున్నాము, పరీక్షలు ఎట్లాగూ. కాబట్టి మనకు మనమే పరీక్షించుకుంటే మనము ఎట్లా ఉన్నాము, పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా, అవి కూడా మనకు అవసరమైనది. కొంతమంది నేర్చుకుంటా ఉన్నాము, వాక్యం నేర్చుకుంటా ఉన్నాము. కొద్ది రోజులు అట్లా నేర్చుకున్న తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే, అసలు ఇంతకుముందు వాక్యం ఏమీ నేర్చుకోకుండా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తామో అట్లాగే ప్రవర్తిస్తున్నారు. ఇక దానివల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంది? కాబట్టి మనం నేర్చుకున్నప్పుడు దానికి తగిన విధంగానే జీవించాలి. అది ఎట్లాగనేది కొన్ని భాషలు నేను నేర్చుకుంటుంది, నేను చేస్తున్నది మీకు తెలియపరుస్తున్నాను. అదేంటంటే మనం కొన్ని విషయములు ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట. నేను ఉదయం పూట మాత్రం ఇలా చేస్తాను, స్తుతించడము, అదే కృతజ్ఞతలు చెల్లించడము, స్తుతించడము, బైబిల్ చదవడం. ఈ 2 విషయాల్లో నేను చేస్తా ఉన్నాను. మీరు కూడా టైం కూడా చెక్ చేసుకోవచ్చు. దీని అంతటి వల్ల ఏంటి ఉపయోగం అనేది కూడా నేను మీకు ఈ దినం కొన్ని విషయాలు తెలియపరుస్తాను. దర్శలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముందండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, ఇది దేవుని చిత్తం అనేది స్పష్టంగా తెలియజేశారు. అంటే బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తము ఏంటనేది బయలుపరచబడినప్పుడు, అది మనకు తెలిసినప్పుడు, దాన్ని మనము అభ్యాసం చేస్తా ఉన్నప్పుడు మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన ఇంకా ఏమై ఉన్నాయి, ఈ కొద్ది భూమి మీద జీవించడం మన పట్ల ఆయన చిత్తం ఏమైనది అనే విషయాలు తెలియపరుస్తారు. బయలుపరచబడినటువంటి ఆయన చిత్తము గనక మనం చేయకపోతే, నాకు తెలియని నా భవిష్యత్తు గురించినటువంటి చిత్తం ఆయన తెలియపరచరు, అంతే. దాని కొరకు మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన పని మనం చెయ్యాలి, ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఆయన చెప్తారు. సరే, కాబట్టి మనం ఉదయం దగ్గర నుంచి
రాత్రి పడుకునే వరకు మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మనము ఏమేమి చూస్తాం? ఉదయం లేచిన దగ్గర నుంచి, బ్రష్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, తర్వాత సూర్యచంద్రులు, ఇట్లా ఆకాశము, భూమి, నీరు, గాలి, వెలుతురు, వీటన్నిటిని బట్టి చెప్తా ఉంటాము. మన శరీరంలో అవయవం బట్టి చెప్తాము. యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెప్తాము. ఇవన్నీ సాయంత్రం వరకు ఎప్పటిదప్పుడే చెప్పేయటం. ఇది నేను అట్లా అభ్యాసం చేస్తా ఉన్నాను, మర్చిపోతా ఉంటాను, మళ్ళీ సరి చేసుకుంటా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉంటాను. అది నాకెంతో మేలుకరంగా ఉన్నది. దానివల్ల ఏంటంటే మనకు మన యొక్క తలంపులు వేరే అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా దీంతో నింపబడతా ఉన్నాం. ఎందుకంటే మన తలంపు, మాట, క్రియ ఆయనకు అనుకూలంగా ఉండాలి. వాక్యంను తలపోయచ్చు, ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది మనము మర్చిపోతా ఉంటాము, కానీ ఇది చేస్తా ఉండండి, ఖచ్చితంగా మేలు మీరు అనుభవిస్తారు. ఇది నా సాక్ష్యము. తర్వాత స్తుతించడము, మరి ఆయన మన కొరకు సిలువలో నా స్థానం, నా బదులుగా ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. తద్వారా నాకేం జరిగింది మేలు అంతా, కాబట్టి ఆయన్ని స్తుతించవలను. ఇది ఒక పాయింట్గా తీసుకుందాము. తర్వాత మీ దగ్గర ఉంటే కనుక స్తోత్రార్పణ స్తుతి యాగం బుక్ కనుక ఉంటే, ఒకవేళ ఎవరికైనా లేకపోతే మాకు తెలియపరచండి, మేము మీకు పోస్ట్ లైన్ పంపిస్తాం. తర్వాత దాన్ని నేను ప్రతి ఆదివారం మొదలు పెడతాను, శనివారానికి ఆ బుక్ దేవుని స్తుతిస్తూ ఉంటాను. అట్లా చేస్తా ఉన్నాను. అది మీరు చేయవాలని నేను కోరుతున్నాను. అలా చేస్తా ఉన్నారు కొంతమంది, వాళ్ళని కూడా మీరు సాక్ష్యం అడగవచ్చు. ఇది ఒకటి, దేవుని కృతజ్ఞత చెల్లించడం, స్తుతించడం, ఇదంతా ఒక పాయింట్. రెండవది ఏంటంటే మనము వాక్యంను ధ్యానించడం. మనకు తెలుసు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యంను మనము ధ్యానిస్తూ ఉండాలి. ఎట్లాగూ మనము ఇట్లా వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, ఇది మంచిది, ఇది అవసరము. ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతంగా బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి మనం. అది మీరు రోజుకి 3 పేజీలు కనుక చదివితే బైబిల్లో, మనకు సంవత్సరానికి అయిపోద్ది బైబిల్. మీకు అది ఏమైనా క్యాలెండర్ కావాలని నేను మీకు ఇస్తాను, బైబిల్ రీడింగ్ ప్లాన్ కూడా ఇస్తాను, అది మీరు చదవచ్చు. ఇది వ్యక్తిగతంగా చేయాల్సిందే. మీకు ప్రభు మాట్లాడిన మాటలు మీరు వ్యక్తిగతంగా దాన్ని నోట్స్ తయారు చేసుకునవచ్చు. చదువుతున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మరి పక్కన రాసుకుని దాన్ని మళ్ళీ దైవజనులతో మాట్లాడినప్పుడు మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది 2. ఒకటి కృతజ్ఞతలు చెల్లించడము, రెండవది బైబిల్ చదవటము. ఈ 2 ఉదయాన్నే చేసేయండి. నేను అట్లా చేస్తా ఉన్నాను. మనం టైం అడ్జస్ట్ చేసుకోవటం మన చేతిలో ఉంది. తర్వాత ప్రొక్లమేషన్స్, ప్రకటనలు చేయటము, ఇవన్నీ మీరు రాసుకోండి. నేను చెప్తున్నట్టుగా రాసుకోండి, మీరు కూడా చేయండి. ఇంకా కొత్త ఐడియాస్ ఉంటే కూడా దాన్ని కూడా అనుసరించవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రొక్లమేషన్స్లో యేసుప్రభు యొక్క శిలువ కార్యం గురించి, యేసుప్రభు యొక్క రక్తం గురించి, మరియు కొన్ని బైబిల్ గ్రంథంలో వాక్యంలో తీసుకొని మనం నోటితో పైకి పలకటం. అలాంటి వాక్యాలు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మీకు అవసరమైతే నేను కొన్ని వాక్యాలు కూడా ఇస్తాను, మీరు అవి చెప్పండి. పదే పదే వాటిని పలుకుతూ ఉండాలి, నోటితో బయటికి పలుకుతూ ఉండాలి. సాతాను ద్వేషించే విధంగా మనము చెప్పాలి. ఇటేమో దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, సాతాను ద్వేషించి వాడిని శత్రువుగా చేసుకుని వెళ్ళగొడతా ఉండాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనకు ఈ అధికారం ఇచ్చారు. ఈ అధికారం అంటే సాతాను, వాడి యొక్క అనుచరులైనటువంటి దురాత్మ, దయ్యములను పారదోలటమే మన పని. వాడు ఆల్రెడీ ఓడిపోయాడు యేసు ప్రభు చేతిలో. ఈ అధికారం మనకి ఇచ్చింది ఏంటంటే వాడిని పారదోలటానికి ఇచ్చారు. అది వాడినేమి మనం ఇప్పుడు
నశింప చేయలేము, లేకపోతే నరకంలో పడేయలేము. అది మనకు అధికారం లేదు. యేసు ప్రభు తర్వాత చేస్తారు, మనకు తెలుసు, ప్రకటన గ్రంథంలో ఉన్నది. సరే, అది ఆయన పని. మనం ఏంటంటే బయటకు వెళ్ళగొట్టాలి. ఇట్లా ఎలాంటి ప్రకటనలు చేయాలి? యేసు ప్రభు నామము, అట్లాగే ఆయన రక్తమును బట్టి, శిలువ కార్యమును బట్టి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం బట్టి, ఆయన వాక్యమును బట్టి, అలాగే పరిశుద్ధాత్మ ప్రభువును బట్టి మనము ప్రకటనలు చేస్తూ ఉండాలి. ఎలా చేస్తా ఉన్నారో చూడండి ఒకసారి. కొన్ని వాక్యాలు తీసుకుని బయటకు పలకొచ్చు మనం. అవి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఏదో ఒకసారి అట్లా వినేసం అయిపోయింది కాదు, అది అభ్యాసం చేయాలి ప్రతిరోజు. 3 పాయింట్లు చూసాం ఇప్పటికి. తర్వాత ప్రార్థన చేయటము. ఎలా ప్రార్థన చేయాలనేది మనము వాక్యం ద్వారా నేర్చుకుంటా ఉన్నాము. అవన్నీ మీరు ఒకచోట రాసుకోండి, క్రోడీకరించుకొని దాన్ని ఎట్లా చేయాలనేది. ఇప్పుడు ఈ ప్రార్థన చేసామనుకోండి, అది ఎట్లా అయిపోయింది, మళ్ళీ ఎప్పుడన్నా చేస్తే ఆ ప్రార్థన, ఇవన్నీ మనం కలుపుకుంటేనే మనకి దానిలో ఎట్లాగనేది పరిపూర్ణత వస్తుంది. ఎక్కువ ప్రార్థనలో మనం దేవుని స్తుతిస్తాము. ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి సహవాసం అది. ఇంతకుముందు చెప్పబడినటువంటి నోట్స్ కూడా మనము తీసుకొని వాటిని చూసుకుని మళ్ళీ ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవటము, దాని ప్రకారం ప్రార్థన చేయటము చేయాలి. కొన్ని ప్రార్థనలు మనము చిన్న చిన్నగా రాసుకొని అవి మనము చేస్తూ పిల్లలకు కూడా నేర్పాలి. అది రాసి అట్లా చేయాలి. పిల్లల చేత కంఠత వాక్యం చదివించాలి. ఎందుకంటే చిన్ననాటి నుంచి ఇదన్నీ చేయాలి. మనము కూడా ప్రార్థన వైపు దేవుని స్తుతించే విధముగా మనం చేస్తూ పిల్లలను కూడా ఆ విధముగా సిద్ధపరుస్తూ ఉండాలి. ఈ తర్వాత కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, 2 వేరు. అన్నీ కలిపి కాదు. వ్యక్తిగతంగా దేవునితో సంభాషించేది అది వ్యక్తిగతమైన ప్రార్థన. కుటుంబంలో చేసేదంతా అది వేరు. అదొకటి. 4వది. 5వ విషయము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటము. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే విషయంలో మనం ఎట్లా ఉన్నాము అంటే, అది చేస్తున్నామా లేదా, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. తర్వాత విజ్ఞాపన ప్రార్థన విషయంలో మరి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి స్నేహితులు, బంధువులు, తర్వాత గ్రామం కానీ, పట్టణము కానీ, రాష్ట్రము, దేశము, మరి ఆత్మీయ నాయకుల కొరకు, సంఘము కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు, అందరి కొరకు, అధికారులు, ప్రధానుల కొరకు, ఇవన్నీ చేస్తున్నామా లేదా. అలాగే మనము ఏదన్నా ఒక ఊరిలో కూడా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ఊరు కొరకు మనం కొన్ని నోటి మాటలు పలకాలి. ఏమని పలకాలి? ఈ గ్రామం కొరకు లేదా పట్టణం కొరకు యేసుప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన రక్తము ఈ గ్రామం మీద నేను ప్రోక్షించుతున్నాను. ఈ ప్రజలందరూ పశ్చాత్తాపంతో మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి రక్షించబడుదురు గాక. మీరు రక్షించండి ప్రభు అని వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అప్పుడు మనం చేసిన ప్రార్థన అదంతా, విజ్ఞాపన అంతా రికార్డ్ అవుతుంది. వారిలో కొంతమంది లేదా గ్రామం అంతా కూడా అట్లా మనకు తెలియదు, అది దేవుని చిత్తం ఎట్లా ఉందో వాళ్ళు ప్రభు నడిపిస్తారు అట్లా. కాబట్టి ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అది అంతమంది చేస్తా ఉన్నాము. దీంట్లో కొంతమంది పేర్లు మనము రాసుకొని ఆ పేర్ల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అది ఎక్కడ ఇంటి దగ్గర నుంచి, ఇంట్లో కుటుంబంలోని వ్యక్తుల నుంచి మనకు ఎంతవరకు అయితే అంతవరకు అన్ని పేర్లు రాసుకొని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఒక్క వ్యక్తిని పర్టికులర్గా తీసుకొని ఆ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేస్తుంది. అందరి కోసం చేస్తాము, మళ్ళీ ఒక్కొక్క వ్యక్తిని, ఆ వ్యక్తికి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. అది ఆ వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తి కొరకు కూడా మనం చేయాలి. అది అట్లా చేస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 6వ విషయం ఏంటంటే, పాపములను ఒప్పుకోవడం. పాపములు ఒప్పుకోవడం ఎట్లాగూ? ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటప్పుడు కానీ
ప్రతిసారి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అడగవలెను. ఎందుకంటే మనము స్తుతించడమేమో తండ్రిని బట్టి స్తుతిస్తాము, కుమారుడైన యేసు ప్రభువుని బట్టి స్తుతిస్తాము, పరిశుద్ధాత్మ దేవుని బట్టి కూడా మనం స్తుతిస్తాం. ప్రార్థన చేసేటప్పుడేమో పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో యేసు ప్రభువు ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇలా చేయాలి ఇది విధానం. పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి. కాబట్టి మనము ప్రార్థన సహాయము పరిశుద్ధాత్మ దేవుని అడగవలెను. అలాగే మన పాపం ఒప్పుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. అప్పుడు మనం చేసినటువంటి పాపం మనకు గుర్తుండవు. వాటిని ఆయన జ్ఞాపకం చేస్తారు. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ప్రభు రక్తంతో కడుగుబట్టి క్షమాపణ పొంది పాపమును దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించే విధముగా రావాలి. అది ఎంత రోజు చేస్తున్నామా లేదా? అంటే రోజు అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక పాపం చేసామనుకోండి, 10th క్లాస్ ఉందన్న దాంట్లో ఎగ్జామ్లో హిందీలో కాపీ రాశా నేను. అది తప్పు, ఒప్పుకున్నాను, అయిపోయింది. అది పద్దాక అడగక్కర్లేదు. ఇక ఏదైనా ఇంతకుముందు ఒప్పుకొని పాపం ఏదన్నా ఉంటే అటు చేయండి, ఇక లేకపోతే అక్కర్లేదు. అది ఒకటి చేస్తూ ఉండాలి, పాపం ఒప్పుకోవడం. తర్వాత 7వ విషయం ఏంటంటే ఇతరులను క్షమించడం. ఇతరులను క్షమించే విషయంలో ఎవరి మీదన్నా కోపము, ద్వేషము, పగ అట్లాంటివి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించాలి. యేసు ప్రభు నన్ను ఎట్లా క్షమించారు, నేను ఇతరులను క్షమించాలి. అది ఇంకా ఎవరి మీదన్నా ద్వేషభావం ఉందా అనేది చెక్ చేసుకోవడం వలన, నా మీద నాకు ఏదన్నా కోపం ఉందేమో అది కూడా చెక్ చేసుకుని నన్ను నేను క్షమించుకోవాలను. ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమాపణ అడిగే విషయంలో ఇంకా ఎక్కడన్నా ఆలస్యం చేస్తున్నామేమో ఇవి కూడా చూసుకోవాలి. వారితో దేవునితో మొదటి సమాధానం పడితే తర్వాత మన సహోదరులతో సమాధానం పడటం తేలికవుతుంది. కాబట్టి ఇతరులను క్షమించే విషయంలో ఇంకా ఎక్కడైనా మరి అట్లా క్షమించని అలాంటి మనసు ఎక్కడన్నా ఉందేమో వాటిని పరిశీలన చేసుకోవాలి. ఇవి ప్రతిరోజు చేయాల్సినవి. ఈ ఉదయం దగ్గర నుండి మనం 24 అవర్స్లో ఇవన్నిట్లో ఎక్కడెక్కడ సరిగా లేవేమో చెక్ చేసుకుంటా ఉందాం. తర్వాత 8వది ఏంటంటే శాపములను వెరగొట్టడం. శాపములు వెరగొట్టే విషయంలో ప్రతి వ్యక్తి మీద తన యొక్క పితరుల ద్వారా శాపం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఆదాము దగ్గర నుంచే వచ్చింది అది. కాబట్టి మన యొక్క పితరుల ద్వారా ఎలాంటి శాపం మన మీద ఏర్పడి చేస్తుందో అది ఎట్లా తెలుస్తుంది, నా మీద శాపం ఉన్నది అనే విషయం ఎట్లా తెలుస్తుంది అంటే, ఇవంతా మనం చెప్పుకున్నాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15 నుంచి 68వ వచనం వరకు మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15 నుండి 68వ వచనం వరకు చూసినప్పుడు దానిలో ఉన్నటువంటి శాపములు కనుక మన జీవితంలో ఎక్కడైనా ఉంటే మనము శాపంలో ఉన్నట్లు. ఇంకా బైబిల్ అంతా కూడా చూస్తే మనం చాలా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి మొదటగా ఆ కనిపెట్టినటువంటి శాపం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పదే పదే యేసు ప్రభు నామంలో వెరగొట్టాలి. పాపంలో ఒప్పుకునే విషయంలోనేమో ఒక్కసారి పాపం ఒప్పుకుంటే సరిపోతుంది. ప్రభువుకి మనకి ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది. మనకి ప్రభువుని బట్టి మనకు సమస్య ఏం లేదు. మనం చేసిన పాపం బట్టి సాతానుతో మనకి సమస్య వస్తుంది. కాబట్టి వాడిని మనము మన మీద వాడికి హక్కు లేకుండా ఉండవలనంటే ఈ శాపములు అనేది ఏంటంటే చట్టబద్ధమైన హక్కు సాతానికి. ఆ చట్టబద్ధమైన హక్కును మనం రద్దు చేయాలి నోటి మాట ద్వారా. నోటి మాట ద్వారా ఏమని పలకవలను? యేసు ప్రభు శిలువ కార్యమును బట్టే, నీకు వేరేదేమీ కాదు. దాన్ని బట్టి మనం దాన్ని ఎగరగొట్టినప్పుడు వాడికి ఉన్నటువంటి చట్టబద్ధమైన హక్కు కోల్పోతాడు.
అప్పుడు మన మీద వాడు దాడి చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చేసినా గెలవలేడు. చేస్తాడు, చేయకుండా ఏముండడు. మనలో పాపము లేదంటే ఆ చట్టబద్ధమైన హక్కు వాడికి ఉన్నంత వరకు వాడి మీద మనం జయం పొందలేము. అది సమస్య. కాబట్టి శాపం విరగొట్టడం అనేది చెక్ చేసుకోవలెను మనమే. 9వ విషయం ఏంటంటే దీవించుట లేకపోతే ఆశీర్వదించుట. మనము చేయవలసిన పని వాటిలో ప్రతిరోజు చేయవలసిన వాటిలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు ఆ వాక్యములు కొన్ని తీసుకొని మనము దీవించాలి కుటుంబ సభ్యులని, బిడ్డలని, అందరినీ, మన ఇరుగు పొరుగు వారిని, మనం కలిగిన వారిని. మనం ఇంతకుముందు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తా ఉన్నామో వారి కొరకు ఈ మాటలు కొన్ని తీసుకుని వారిని యేసు ప్రభు నామములో నేను దీవించుతున్నాను అని పలకాలి. మనం వ్యక్తిగతంగా దీవించుకోవాలి, కుటుంబ సభ్యులను దీవించాలి. ఇలా చేస్తున్నామా లేదా? తర్వాత 10వ విషయం ఏంటంటే సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించే విషయంలో మన వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే మనం ఎవరి వద్దకన్నా వెళ్ళినప్పుడు వారికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు, ఇది ఆయన మరలా రానయ్యి ఉన్నారు, ఇది సువార్త. అయితే మరి వాళ్ళకి ఎట్లా చెప్పాలి? నువ్వు పాపం అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరుగా. కాబట్టి నేను పాపిని చెప్తే మంచిదే. నేను పాపిని, యేసు ప్రభు నన్ను క్షమించి నా పాపం అంతటి నుంచి విమోచించి నీతిమంతుడిగా చేశారు అని చెప్పామనుకోండి, మనం ఎవరిని విమర్శించట్లేదు, ఇది సత్యం. కాబట్టి వారు వింటారు. దేవుని ప్రేమ గురించి చెప్పాలి. మనము వారి యొక్క చెడును చూపించవలసిన పని లేదు. దేవుడు యేసు ప్రభు మన యొక్క చెడంతా చూపిస్తే ఎవరు ఆయన ఎదుట నిలబడలేము. ఎవరిని కూడా ఆయన దూషించలేదు. ప్రేమతోనే ఆయన కృప చూపించారు అందరికీ. ఆయన పెదవుల మీద దయారసం పోయబడినది. కాబట్టి మనం ఎట్లా మాట్లాడుతున్నాము అనేది కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా, మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నది. ఇది సువార్త ప్రకటించాలి. ఎవరి కొరకైతే మనం సువార్త ప్రకటించామో వారి పేరు రాసుకుని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది విజ్ఞాపన. మీరు అంటే నేను చేసింది మీకు చెప్తున్నానండి. ఇవన్నీ నేను చేస్తా ఉన్నాను, చేస్తా ఉండి మీకు చెప్తున్నాను. మీరు చేయండి. అంటే చేయట్లేదని అనట్లేదు. ఎవరో ఒక్కళ్ళ కోసం నేను చెప్తున్నానని చెప్తున్నాను కదా. ఎవరికో నాకు తెలియదు. వాళ్ళు ఒక్కరికన్నా మేలు అవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఒక్క వ్యక్తిని పట్టుకొని ఆ ఒక్క వ్యక్తికి సువార్త చెప్పండి. వారి కొరకు టైం కేటాయించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు ప్రభువుని అంగీకరిస్తారు ఖచ్చితంగా. వారి ద్వారా అనేకులకి మేలవుతుంది. ఇది నిజం. యేసు ప్రభు కూడా ఒక్క వ్యక్తిని పట్టుకున్నారు కదా. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు, ఆమెతో మాట్లాడారు. ఆమె ఏం చేసిందంటే ఆ ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది ప్రభు వద్దకు. ఈ మొక్క ఆమె వరకు నేనేమి వెళ్తానని యేసు ప్రభు అనుకుంటే అట్లా అది జరిగేది కాదు కదా, మేలు జరిగేది కదా. కాబట్టి మనము ఇది విధానము ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని ప్రభు వద్ద నడిపించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుని పిల్లలతో మనం సహవాసం ఉండాలి. ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి మనం. ఇది ఎట్లా చెప్పాలంటే అది కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కొంతమంది బయట వ్యక్తులు కూడా కావచ్చు. వారు ఆత్మీయంగా మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటాము, విజ్ఞాపన చేసుకోవటము, ఒక్కరు బలహీనతలో ఇంకోళ్ళు ఆదరించుకోవడము, వారికి మోరల్ సపోర్ట్ వాక్యము ద్వారా వారిని బలపరచడము,
ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమించే స్వభావం వస్తుంది మనకు. అది అట్లా చేయవాలి నువ్వు. ఈ పాయింట్లు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు, అన్నీ చెప్పట్లేదు. మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించడము, తర్వాత వాక్యమును ప్రతిదినము చదవటము, ప్రొక్లమేషన్స్ చేయడము, ప్రకటనలు చేయడము, ప్రార్థించడము, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడము, పాపములు ఒప్పుకోవడము, ఇతరులను క్షమించడము, శాపములను వెరగొట్టడము, దీవించడము, సువార్త ప్రకటించడము, సహవాసం కలిగి ఉండడం. ఈ సువార్త ప్రకటించే విషయంలో మనం నేర్చుకుంటుంది, మన దగ్గర రాకపోవచ్చు, మనం ఇంకో దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ ఫోన్ ద్వారా కనీసం కొంతమందికి అట్లా తెలియపరచడం, వారిని పట్టుకొని వాళ్ళని విసిగించకుండా, వాళ్ళు విసుకుంటారు, ఏంటి పదా చెప్పేది అంటారు, అయినా సరే మనం వాళ్ళకి ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉండాలి. ప్రేమ గురించే చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ప్రతిరోజు చేయవలసిన పనుల్లో కొన్ని నేను చెప్పాను. ఇప్పుడు మరి వాక్యము ఎట్లా నేర్చుకోవాలి, నేను ఎట్లా నేర్చుకున్నానో మీకు అదే చెప్తాను. ఊరికే వినేసి వెళ్ళిపెడితే కుదరదు. ఎందుకంటే వాక్యాన్ని మనము మన జీవితానికి అది లోపల జీర్ణం అయిపోవాలి. అన్నీ అవ్వదు, నా వల్ల కూడా కదన్నీ. అయితే నాకు ఏది అవసరమో దాని వరకే నేను తీసుకోగలుగుతాను, కానీ అన్నీ నేను తీసుకోలేను. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా. కాబట్టి ఇక్కడ వాక్యం నేర్చుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నానో అది మీరు చెప్తానండి. ఒకవేళ ఎవరన్నా ఇలా చేయకపోతే ఇట్లా ప్రయత్నం చేసి చూడండి, మీకు ఎంత మేలు అవుతుందో తెలుస్తుంది. అదేంటంటే ఆ వాక్యం తీసుకుని చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోవటం. ఎట్లా రాసుకోవాలంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని బైబిల్లో మన నోట్స్లో రాసుకోవాల్సిన పర్లేదు. ఎందుకంటే రిఫరెన్స్ రాసుకుంటాం కాబట్టి ఆ వాక్యం ఇటు బైబిల్లో ఉన్నది. ఆ వాక్యం గురించి ఏం చెప్తున్నారో ఆ మాటలన్నీ రాసుకోవాలి. ఆ వాక్యం యొక్క వివరణ అంతా మన నోట్బుక్లో రాసుకోవాలి. దీంట్లో దేవుని యొక్క ప్రేమ, మంచితనము, గొప్పతనము ఏమైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించాలి. ఒకవేళ కొన్ని మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి, దాన్ని వెంటనే ఒప్పేసుకోవటం మనకు మేలు. ఇట్లా ఏ విషయమై చెప్తున్నారనేది మనకు ఆ పాయింట్ రాసేసుకుంటా వెళ్తా ఉంటే, రాసుకున్న తర్వాత మరలా ఒకసారి నోట్స్ చూడండి. నోట్స్ చూసినప్పుడు ఏమంటుంది, దీంట్లో దేనికి సంబంధించిన మాట ఇది, ఇతరులను క్షమించడానికి కావాల్సిన మాట, లేకపోతే మనలో సపోజ్ పరిసయ్యుల్లో ఉన్న మనసు మనలోనే ఏమైనా ఉందా, ఇట్లాగ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా ఇది కాదు. సపోజ్ యాకోబు మోసగాడు అని ఇంతకుముందు నేను కొన్ని చోట్ల బోధించాను. ఇది తప్పని నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రభువుని క్షమాపణ అడిగాను. అట్లా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే సరి చేసుకోవడం. ఇది వ్యక్తిగతంగా మన జీవితానికి అప్లై చేసుకోవాలి. అన్వయించుకున్నప్పుడు మీరు ఆ నోట్స్ రాసుకునే దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఉందనుకోండి, ఆ నోట్స్ మార్జిన్‌లో దానికి కొన్ని సైడ్ హెడ్డింగ్స్‌లా పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా వేరే కలర్ పెన్స్‌తో వాటిని అండర్‌లైన్ చేసుకోవచ్చు. ఈ దీంట్లో నా జీవితానికి అప్లై చేసుకొని ఇప్పుడు నేను దాన్ని జీవించాలి. ఇది ఎంత అందుకోవాలో మనకనమాట ఉపయోగం. ఒకవేళ విన్నామనుకోండి, ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే ఇట్లా వాక్యం పెట్టేస్తున్నారు. నేను కొంతమందిని గమనించాను అట్లా. వాక్యం పెట్టేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అది మామూలుగా పాటలు విన్నప్పుడు ఎట్లా ఉంటారో అట్లా ఉంటున్నారు. అప్పుడు మనకేం అర్థం కాదు అసలు. ఏదో ఒక మాట చెవిలో పడుద్ది. అది తర్వాత ఈ పనిలో ఉంటారు కాబట్టి ధ్యాస అంతా
ఆ వాక్యం అట్లా వెళ్ళిపోతుంది బయటకి, ఏం గుర్తుండదు. కాబట్టి వాక్యము మన విస్తారంగా దేవుని కృప చేత మనకు అందిస్తున్నారు. మరి నిజంగా అంటే ఈజీగా తీసుకోవద్దు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేదాన్ని మనం కనపరచాలి. దాన్ని విలువైనగా మనం తీసుకుని మన జీవితానికి అప్లై చేసుకుంటే మొదటిగా నాకు మేలు అవుతుంది అది. కాబట్టి అది అట్లా చేద్దాము. అట్లా మీరు నోట్స్ మార్జిన్లో అట్లా సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవచ్చు. దాన్ని మళ్ళీ తర్వాత ఇండెక్స్లో రాసుకోవచ్చు. అప్పుడు ఏ నోట్స్లో ఆ నోట్బుక్ కూడా పేజీలు వేసుకోవాలి, పేజ్ నెంబర్లు రాయాలి. ఇట్లా చూసినప్పుడు మనకు పలానా నోట్బుక్లో పలానా విషయం ఉంది అనేది తెలుస్తుంది మనకు. మరలా వాటిని వెరిఫై చేస్తూ ఉండాలి, మర్చిపోవద్దు. ఇక అయిపోయింది, ఈ రోజు చూడండి, ఇక అయిపోయిందంటే ఇక ఏం ఉపయోగం లేదు. కాబట్టి మళ్ళా చెక్ చేసుకోవటం ఇది చాలా చాలా విలువైంది, మేలుకరమైంది. ఇప్పుడు వాక్యం నేర్చుకుంటున్న కొలది ఇప్పుడు పరీక్షలు వస్తాయి ఖచ్చితంగా జీవితంలో. ఎందుకంటే దేవుడు వాక్యం ఇచ్చారంటే మనకు కూడా స్కూల్లో నేర్చుకున్నాం కదండి. సపోజ్ ఒక 4 రోజులు పాఠాలు చెప్తారు, పాఠాలు చెప్పగానే వెంటనే యూనిట్ 1 అని పెడతారు అనుకోండి. పాఠాలు చెప్పినాక పరీక్షలు వస్తాయి ఖచ్చితంగా. అట్లాగే దేవుడు ఇంత వాక్య జ్ఞానం ఇస్తున్నప్పుడు పరీక్షలు వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు మనము ఈ వాక్యం నేర్చుకున్న దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అంతే తప్ప ఇంతకుముందు అసలు ఏమి నేర్చుకుని వ్యక్తి ఎట్లా ప్రవర్తించామో అట్లా ప్రవర్తించాము అనుకోండి, మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పెడతారు తీసుకొచ్చి, టైం వేస్ట్ అవుతుంది కదా. అట్లా ప్రవర్తించినప్పుడు ఆ వాక్య జ్ఞానం ద్వారా మనము ఆ వచ్చిన పరీక్షలో జయం పొందాలి. జయం పొందినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది, మనకు దీవెన వస్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇది ఇంకొకటి, పలానా దైవ సేవకుడు వాక్యం బాగా చెప్తారు అని మనం ఇతరులతో చెప్పటం మంచిదే. అయితే అది వారికి ఎలా ఉంటుందంటే, వినేవారికి ఒక కమలాకాయ ఉందనుకోండి, దాన్ని తొక్కు ఇచ్చినట్లుగా ఉంటుంది. పలానా దైవ సేవకుడు వాక్యం బాగా చెప్తున్నాడని కనుక మనం చెప్పామనుకోండి, ఎవరైతే వింటారో ఆ మాట వారికి ఇచ్చి జస్ట్ తొక్కు ఇచ్చినట్టుగా ఉంటుంది. అలా కాకుండా దైవజనుడు చెప్పినటువంటి వాక్యం ప్రకారం మనం జీవించి అది మన ప్రవర్తన ద్వారా ఇతరులకు కనుక తెలియపరుస్తూ ఉంటే, అప్పుడు ఆ కమలాకాయ ఆ కాయలో ఉన్నటువంటి ఫలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఫలం ఇస్తే ఎదుటి వారికి మేలు అవుతుంది, అది మేలు అవుతుంది. అలాంటి ప్రవర్తనతో మనము ఫలించినప్పుడు మనకు దీవెన వస్తుంది, వారికి మేలు అవుతుంది, మనకు దీవెన వస్తుంది. ఇది యేసు ప్రభు యొక్క సారూప్యంలో ఎదగడం. ఇంకొకటి ఆయన శిష్యులుగా మారటం. ఇది ఇట్లా మరి దేవునామానికి అంటే యేసు ప్రభు సారూప్యంలో ఎదగటము, తర్వాత ఆయన శిష్యులుగా ఎదగటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం వాక్యం విని దాన్ని మేలు అనుభవిస్తూ, ఆత్మీయమైన భౌతికమైనటువంటి మేలు అనుభవిస్తూ మనము ఎక్కడైతే తింటున్నామో అక్కడ కొంతమంది నడిపించాలి మళ్ళా. ఎందుకనంటే వాక్యం వినది ఊరికనే మనతో సమాధి అయిపోకూడదు. ఆ మనలో నుంచి ఆ జీవం బయటకు రావాలి. జీవం వచ్చినప్పుడు ఇతరులకు మేలు అవుతుంది, అప్పుడు దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఇది కాబట్టి ఇట్లా మనము చేయవలని నేను కోరుతా ఉన్నాను. ఇది మొదటిగా మనకు మేలు, రెండవది మనం బట్టి ఇతరులకు మేలు అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక్కసారి, రోజు వాక్యం వింటున్నాము, ఇక అయిపోతుంది, బైబిల్ మూసేస్తున్నాము, లేకపోతే రాసుకున్న నోట్స్ పక్కన పెట్టేస్తున్నాము, ఇక నేను ఎట్లాగా అట్లా కాదు. ఇవన్నీ చేసుకోవాలి, డ్యూటీ చేయాల్సిందే, అన్ని పనులు చేసుకోవాల్సిందే. వాటితో పాటు మనము దేవునితో అన్యోన్య సహవాసములో నిత్యము ఎదగవలను.
యేసు ప్రభు యొక్క సారూప్యము మనలో దినదినము పెరగాలి. నిన్నటికన్నా ఈ రోజు కన్నా రేపు అట్లాగా. అది ఎట్లాగంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే అవుతుంది. ఊరికే వినేసినందువల్ల ఏమీ కాదు. కాబట్టి ఆ విధముగా మనందరము మంచిగా యేసు ప్రభు సారూప్యంలోకి ఎదిగి దేవుని రాజ్యాన్ని మన ద్వారా విస్తరింపబడినట్లుగా మనము ఆయన సాక్షులుగా జీవించదము కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన మీ వద్దకు రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుతూ ఉన్నాము. ఈ దినం ప్రభా మీరు ఇచ్చిన సమయం బట్టి కూడా మిమ్మల్ని స్తుతించుతున్నాము. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఇదిగో ప్రభా మీ దాసులైన కృష్ణపర గారి ద్వారా మేము అనేకమైనటువంటి ఆత్మీయ సత్యమును తెలుసుకున్నట్టుకును ప్రభా మా హృదయంలో దేవుడైన మీతో కూడా సమాధాన పడుటకును నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించుటకును మీ వాక్యం ద్వారా మీరు మాకు చేసిన మేలును బట్టి నైనా మేము మిమ్మల్ని స్తుతించుతున్నాము. మీ దాసుని వారి కుటుంబం మీరు దీవించండి. వినుచున్న ప్రతి వారిని మీ కృపలో దీవించి వద్దలు చేసి ప్రభా మీ రాజ్యం విస్తరించడంలో మేము అందరము మీ పాత్రలుగా వాడబడినట్టుగా మన ఒక్కొక్కరి ప్రభా మీ దైవ హస్తంకి అప్పగించుకోవచ్చు. మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను మీకు సమర్పించుతున్నాము తండ్రి. ఆమేన్.